తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. చిన్ని కృష్ణయ్య అందరి ఇళ్లలో కనువిందు చేస్తాడు. అంటే విశేషంగా కృష్ణాష్టమి రోజు ఎంత చక్కగా చిన్నపిల్లలకి అలా అలంకరించి మనమే మురిసిపోతూ ఉంటాం పిల్లలందరికీ కూడా. ప్రత్యేకంగా కృష్ణ భగవానుడి ఆరాధన కానీ, ఆ రోజు విశేషంగా పూజ కానీ 15, 16 అనేది ఒక సందేహం అమ్మ. కానీ ఎంతో సందడిగా ఉంటుంది, ఉట్టి కొడుతూ ఉంటారు. ముందు రోజు ఏమో ఆరాధన, దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడతాయి. అసలు ఎలా జరుపుకోవాలి కృష్ణాష్టమి అంటే ఏం చెప్తారు? కృష్ణాష్టమి అన్నది అసలు పూజ ద్వారా అంటే ఏముండదు. కృష్ణుడు అంటే ఆరాధన అని అర్థం. అందుకే ఆవిడ రాధ, ఆరాధన. అయితే ఇక్కడ అసలు కృష్ణుడు ఎందుకు అంటే ఆయన గుండెల్లో మన గుండెకి ఎవరైతే అధిపతో ఆయనే కృష్ణుడు. అందుకే మీరు ఎప్పుడైనా బృందావనం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అదే బృందావనం అంటే. బృందావనం అంటే ఏంటి? ఇక్కడ పూర్తిగా కదంబవనం ఏదైతే ఉందో ఈ అనాహత చక్రమే బృందావనం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే కృష్ణుడికి చాలా అంటే వెన్న పెట్టడం, పూజ చేయడం, ఇదంతా మనం ఏది చేసినా సరే అన్నిటికంటే ఏంటి అంటే కృష్ణుడితో చాలా ఆరాధించడం అంటే ప్రేమించడం అని అర్థం. ఇక్కడ ఆ ప్రేమ, అందుకే ఆవిడ పేరు రాధ. రాధ అంటే ధార అని అర్థం. ఏం ధార అంటే అంటే మీరు ఎప్పుడైనా సాంస్క్రిట్లో చూసినప్పుడు మనం చతుష్టష్టి ఉపచారాలు అంటారు. అంటే అర్థం ఏమిటి? 46 ఉపచారాలని కాదు, 64 ఉపచారాలు. అంటే అటు దిట్టు ఇటు దట్టు చెప్తాం సంస్కృతంలో. ఇక్కడ రాధ అన్న అదే అర్థం. ధార, ఏ ధార అంటే ప్రేమ అనే ధారని ఎవరైతే కురిపిస్తారో అదే రాధ. ఇక్కడ కృష్ణ ఉపాసన అన్నది చేసినప్పుడు ఏంటి అంటే గుండెకి మామూలుగా ఏ గుండె అయినా సరే ఈ గుండెకున్న లక్షణం పేరు ఏంటంటే ఆశించే లక్షణం ఉంటుందిట. అంటే ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అంటే ఆశించే లక్షణం ఏదైతే ఉందో అది అనుభవంలో అంటే ఆశిస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ నుంచి మనం ఏదో కోరుకున్నాం, అప్పుడు వాళ్ళు ఏం చేసినా దాన్ని మనం ఏం చేయలేకపోతామంటే ఆనందించలేం, ఎంజాయ్ చేయలేం. కృష్ణ అన్న పదానికే ఆనందం అని అర్థం. ఈవిడ పదానికి ప్రేమ ఎలాగో ఈయన పదానికి ఆనందం అని అర్థం. కృష్ణ అంటే తృష్ణ అని అర్థం, అంటే ఆనందం. అదే లాస్ట్ అని. ఇంక చివర అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడికి చేరతారంటే కృష్ణుడి పాదాలకు చేరతారట. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ ఆనందం ఏదైతే ఉందో గుండెల్లో అది రావాలి. అంటే అది రావాలి అంటే ఎప్పుడు దేని నుంచి ఏది ఆశించకూడదు. కృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ ఆశించే స్థితిని అనుభవంలోకి తీసుకెళ్తాడు. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగిందో అదే నిజం. అంతేకాని ముందు మనం ప్లాన్ చేసేసుకుని ఇలా అవుతుంది అలా అవుతుంది అంటే అది అసలు నిజం కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడికి వద్దామని ఒక టైం అనుకున్నాం అనుకోండి, ఆ టైంకి రావాలి అంటే కూడా మనకి మధ్యలో అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంత రూట్ ఉంది కదా. ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, వర్షం ఏదైనా అవ్వచ్చు. మన ఇద్దరం కలుసుకోవడానికి మనం అనుకున్న టైం కాకుండా వేరేది అవ్వినప్పుడు మనం ఈ టైం ఫ్రేమ్ని ఇలా సెట్ చేసుకుంటే అది ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలము అని అన్నప్పుడు అది అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉండడం. ఆ ప్రెజెంట్ టెన్స్లో ఉంటేనే ఏమవుతుందంటే అనుభవం అన్నది వస్తుంది. ఆ అనుభవాన్ని ఎవరైతే ఆనందంలోకి తీసుకెళ్తారో అదే రాధ, అంటే ఎంజాయ్మెంట్. అందుకే చూడండి మీరు కృష్ణుడి దగ్గర చాలా మంచి మంచి అంటే స్టోరీస్ ఉంటాయి, అంటే వాళ్ళ ప్రేమని గుర్తు చేసేవి. అందులో ఒకటి ఏంటి అంటే బృందావనం వెళ్తే ఎప్పుడైనా అందులో ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ ఊరు మొత్తానికి ఒకే ఒక చింత చెట్టు ఉంటుంది. దాన్ని ఏంటంటారంటే ఇవిలి ఏదైతే ఉందో అది ఒక్కటి ఉంటుంది. ఆ ఒక్క చెట్టు ఉండడానికి కారణం ఏమిటంటే అక్కడ చెప్తారు వాళ్ళు, ఆ బృందావనంలో ప్రతి ఇల్లు ఒక కృష్ణుడి టెంపులే. ఎందుకంటే వాళ్ళు అంత బాగా ఆరాధిస్తారు. దానికి తోడు ఇంట్లో మనిషిలాగే చూస్తారు. అందరూ కూడా ఒకటే మాట, ఇలా ఏమీ మాట్లాడుకోరు. ఏం పక్కకు వెళ్ళంటే రాధే రాధే అంటారు, ముందుకు రా అంటే రాధే రాధే అంటారు. ఈ అంటే ఆ భూమి అక్కడ కాలు పెట్టగానే చాలా మెత్తగా అనిపిస్తుంది అన్నమాట భూమి మొత్తం.
అంటే ఇంకెక్కడా అనిపించదు. ఒక పట్టుపరుపు మీద నడుస్తున్నట్టు ఉంటుంది కానీ రోడ్డు మీద నడుస్తున్నట్టు అసలు ఎప్పుడూ అనిపించదు. ఎందుకు అని అనుకుంటే అక్కడ ఆ రాధే రాధే అన్న మంత్రజపం ఎంత బాగా జరుగుతుందో, ఆ భూమి అంత మెత్తగా అయిపోయింది. అయితే ఆడకి వెళ్ళి ఈ ఇమిలి వృక్షం ఏంటి అంటే, ఒకరోజు ఏమవుతుందిట, కృష్ణుడు కనిపించడు రాధకి చాలాసేపు. కనిపించకపోయేసరికి ఈవిడ అంతసేపు ఆయన్ని చూడకుండా అసలు ఎప్పుడూ ఉండలేదు. ఉండకపోవడం వల్ల ఆయన కోసం వెతుక్కుంటూ చాలా ఆరాట పడుతూ ఉంటుంది. ఉండి ఇంకా ఏం చేస్తుందిట, ఒక చోట కూర్చుని ఆవిడ కృష్ణ కృష్ణ అని తపస్సు చేస్తుంది. ఈ ఏదైతే ఉందో చింత చెట్టు కింద తపస్సు చేసేసరికి ఏమవుతుంది అంటే, ఈవిడ కృష్ణ కృష్ణ అని తలుచుకోవడంలో ఈవిడ శరీరానికి ఉన్న బంగారు కాంతి, అంటే ఈ శరీరం ఎలా ఉంటుందంటే గోల్డ్ కలర్లో ఉందిట. ఉన్నది కాస్త ఆవిడ కృష్ణుడిని తలుచుకోవడంలో ఏమైందిట, నీలి రంగులోకి ఈవిడ మారిపోయింది. బంగారు కాంతి అంతా మారిపోయేసరికి ఆయన ఈవిడికి ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం అయ్యి ఆవిడ రాధ అనేసరికి ఈయన్ని చూడగానే ఆవిడ ఏంటి అంటే లేచి ఒక్కసారి పరిగెట్టి ఆయన్ని దగ్గరికి వెళ్ళడానికని పరిగెడతారు. పరిగెట్టేసరికి అక్కడ చింత కాయ ఏదైతే ఉందో అది పండింది కింద పడి ఉంటుందిట. అది చూసుకోకపోతే ఏమవుతుందంటే కాలు జారి పడబోపితే అమ్మని ఈయన పట్టుకుంటారనమాట. పట్టుకుని ఆయనకి చాలా కోపం వస్తుందిట. నా రాధను పాడేద్దాం అనుకున్నవారు మరి కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడట అంటే, ఈ బృందావనంలో అసలు చింత చెట్టే ఉండకూడదు అని చెప్పిస్తాడు. అందుకనే చెప్పిస్తే అప్పుడు ఆవిడ అంటుందట, మరి మన కలిపింది ఈ చెట్టే కదా స్వామి, నువ్వెందుకు అలా చేసావు అని అన్నప్పుడు ఆయన చెప్తాడట, ఈ బృందావనానికి ఒక్క చింత చెట్టు ఉంటుంది, ఇంక చింత చెట్లు ఉండవు, అందుకని ఆ ఊర్లో ఆ ఒక్క చింత చెట్టే ఉంటుంది. అలా ఏది చూసినా సరే అసలు అక్కడ ఉన్న విశేషమే ఎంత అందంగా ఉంటాయంటే అసలు మనం చెప్పలేనంత బాగుంటాయి అక్కడ కథలన్నీ. అంటే అంత మధురంగా వింటూ ఉంటే, అందుకే మధుర భక్తి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకు ప్రతి దాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే అనుభవం రావాలంటే ఎక్స్పెక్టేషన్స్ పోవాలి. కృష్ణుడు ఏంటంటే ఆశించే లక్షణం నుంచి మనకి అనుభవంలోకి తీసుకెళ్తే రాధమ్మ దాన్ని ఆనందం కింద మారుస్తుందన్నమాట. చూసారు, 3 ఆల ఫార్ములా అక్కడ. ఫైనల్గా కృష్ణ అంటే ఆనందం. ఆ కృష్ణుని మనలో ఎప్పుడైతే నిలుపుకున్నామో ఆనందంగా ఉంటాం. అంటే ఇంట్లో పూజ చేసుకున్నా చేయకపోయినా ఒకసారి కనీసం మందిరానికి వెళ్ళి అలా ధ్యానంలో కూర్చున్నా రాధాకృష్ణ దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది. తమ ఆ రోజు మామూలుగా ఇంట్లో ఒకవేళ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న విధానం చెప్పండి. అంటే మంత్రం కానీ ఏదైనా మంత్రం గోవింద అని అనుకోవచ్చు, క్లీం కృష్ణాయ అని అనుకోవచ్చు. చక్కగా గోవింద అన్న కృష్ణ అన్నీ ఆయన పేర్లే. లేదా రాధే కృష్ణ అని అనుకుని చేయడం ద్వారా కూడా. ఎందుకంటే ఇక్కడ కృష్ణుని తలుచుకుంటే రాధమ్మ మన లోపలికి వస్తుందిట, రాధను తలుచుకుంటే కృష్ణుడు అనుగ్రహిస్తాడట. వీళ్ళిద్దరూ కాలి అని ఎవరైనా అనుకుంటే గురువుని తలుచుకోవాలని చెప్తారు. అంటే ఈ 3 ఒక ట్రయాంగిల్లా ఉంటాయన్నమాట. గురుమండలం అంటే రాధాకృష్ణ మండలం ఏదైతే ఉందో అదే గురుమండలం. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తారు, కృష్ణుడు కావాలంటే చాలామంది కృష్ణుడు ఇష్టం ఉంటుంది, కొంతమందికి రాధ ఇష్టం ఉంటుంది. రాధ కావాలనుకున్న వాళ్ళు కృష్ణుడు కావాలనుకున్న వాళ్ళు రాధని, ఇద్దరూ కావాలనుకున్న వాళ్ళు గురువుని ప్రార్థించాలని చెప్తారు అన్నమాట. ఈ విధంగా స్మరించుకోవచ్చు. చక్కగా వివరించారు. కృష్ణాష్టమి అంటే ఇట్లా జరుపుకోవాలి. అసలు ముందు కృష్ణ తత్వం గురించి తెలుసుకొని ఆ భక్తిలో ఉండాలి. ధన్యవాదాలమ్మా.